దేవుడు వెలిగించిన మన దీపాన్ని కాపాడుకుంటూ ఇతరులను వెలిగించాలి. ప్రతిదినము మనల్ని మనము కాపాడుకోవాలి. మన చూపులు, మన మాటలు, ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మన ముందున్న భక్తులు, దైవ సేవకులు, మన పూర్వీకులు మంచి పోరాటం పోరాడి ఉన్నారు. అది ఎలాంటి పోరాటం అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి ఉన్నారు. మనము దినదినము ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం భద్రం చేసుకుంటే చాలా మంచిది. ఏ ఒక్క రోజు కూడా మనం తప్పిపోవద్దు విశ్వాసం నుంచి. ప్రతిరోజు కూడా మనల్ని కాపాడుకోవటము ఎంతో ముఖ్యమైనది. చాలామంది ప్రారంభంలో చాలా బాగా విశ్వాసాన్ని కాపాడుకుంటారు. అయితే ప్రజలు అందరూ కూడా విశ్వాసమును అంతము వరకు కాపాడుకోలేకపోతున్నారు. కొంతమంది మనుషులకు సహాయం చేయడం మానేస్తున్నారు, విసిగిపోయి ప్రజల మీద. ఎందుకు అంటే వారు విశ్వాసం లేనివారు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు, నా ఉప్పు తిని నాకే నష్టం కలుగజేస్తున్నారు అని కొంతమంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కారణం ఏంటంటే కుక్క విశ్వాసం కలిది అని మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ప్రపంచంలో ప్రతి ప్రాంతములో మనుషులకు విశ్వాసం లేకుండా పోయింది. కొంచెము కూడా వారు విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు, దిగజారిపోయారు.